హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని బూచల. మదర్ అంటే ఒక సూపర్ హీరో. అలాంటి ఒక సూపర్ హీరో, సూపర్ విమెన్ ఇవాళ మన గెస్ట్ అనమాట. మదర్స్ డే ఆవిడతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఈరోజు. మన సంఘమిత్ర మ్యామ్ ఉన్నారు. సో హలో మ్యామ్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. ఐ విష్ ఆల్ ద మదర్స్ ఆల్సో హ్యాపీ మదర్స్ డే. ఎంతోమంది మాతృమూర్తులు త్యాగాలు వాళ్ళు చేసే వర్క్ వల్ల ఇంకా ఈ లోకంలో నీతి నిజాయితీలు నిలబడుతున్నాయి. సో ఐ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్ అండ్ ఎస్పెషలీ ఐ like to thank my mother for her contribution in raising me and my sister, Deepthi. So okay ma'am, so nice. Nana and Amma వాళ్ళ ప్రేరణ, వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్, వాళ్ళు జీవించిన జీవితమే మాకు ఒక పుస్తకం. ఓకే, సో దట్ ఈస్ సో నైస్. సో సార్తో బాండింగ్, ఇప్పుడు మదర్స్ గురించి మనం మదర్స్ డే గురించి సెలబ్రేట్ చేసుకున్నాం, మదర్ గురించి మాట్లాడుకున్నాం. బట్ మీరు సార్ డాటర్ లాగా ఎక్కువ మందికి తెలుసు. సో మీరు కూడా దీంట్లో పార్ట్ అయ్యారు. సో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు మీరు? ఎందుకంటే మీరు ఆల్రెడీ మాకు తెలుసు మీరు టెలికామ్ ఇంజనీర్. సో దెన్ మళ్ళీ ఇక్కడ ఎడ్యుకేషన్లోకి రావడం ఎలా? యా, సో ఐ స్టడీడ్ electronics and communication engineering చేశానండి. Then I went to the US to pursue my masters in telecommunications. Okay. And I worked as a telecom engineer for 11 years in the US. So our 11 years various top companies US lo who are pivotal in telecommunications. I was part of their teams. 4G network first launch చేసినప్పుడు Verizon lo I was part of that. And US లో apart from my telecom job ఎప్పుడు ఒక వెలితి ఏంటంటే సేవ చేయాలి. ఎందుకంటే we were brought up in the family where education was one of the most important things. And ఎలాంటి సోషల్ స్టాటస్ నుంచి వచ్చిన చదువు అనేది ప్రతి ఒక్కరికి అందాలి అనేది మా నాన్నగారి ఆకాంక్ష. అండ్ అమ్మ కూడా అదే భావంతో ఉంటారు. So I wanted also to volunteer. I was volunteering in the US for an organization called Reading Partners in Washington DC for underprivileged kids in poor neighborhoods in Washington DC. So వాళ్ళు 5వ తరగతి 6వ తరగతి వచ్చినా కూడా they are not able to read. ఆ టైంలో కూడా they are not able to read. So ఈ వాలంటీర్ ప్రోగ్రామ్తో helping them beginner reader నుంచి helping them to become comprehension reader వరకు తీసుకురావడం. And apart from that, I was also part of an advocacy group. మన ఇండియన్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఈ మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా అధిక నంబర్స్లో ఉంటారు. అండ్ గ్రీన్ కార్డ్, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కొరకు కొన్ని డెకేడ్స్ వెయిట్ చేయాల్సిన అవసరము పడిందనమాట బికాస్ ఆఫ్ అ లా ఇన్ ద US. సో I was part of an advocacy group called Immigration Voice, where we would go to senators and House of Representatives asking them to remove this 7% quota for every country arbitraryగా వాళ్ళ దేశపు పాపులేషన్కి సంబంధం లేకుండా ఈ 7% కోటా పెట్టడం వలన మన దేశము చైనా నుంచి వచ్చే హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ ఎక్కువ మంది ఉంటాము. అండ్ వాళ్ళు కొన్ని డెకేడ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. దాని వలన వాళ్ళ పిల్లలు అండ్ కొంతమంది హేట్ క్రైమ్స్కి గురైన ఫ్యామిలీస్ సడన్గా వాళ్ళ స్పౌజ్ లూజ్ అయిపోవడము, వాళ్ళ స్టాటస్ ఇన్ ద కంట్రీ. సో పిల్లలు చిన్నప్పుడు దే వర్ ప్రాబబ్లీ ఫ్యూ మంత్స్ ఓల్డ్ వెన్ దే మూవ్ టు ది US విత్ దేర్ పేరెంట్స్. కానీ వాళ్ళు 21 years వచ్చేంతవరకు వాళ్ళు అక్కడే పెరుగుంటారు. బట్ దే స్టిల్ ఆర్ కన్సిడర్డ్ డిపెండెన్స్ బికాజ్ వాళ్ళ పేరెంట్స్కి ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు. సో ఇలాంటి విషయాలు చూసినప్పుడు ఐ వాజ్ అ మదర్ ఆల్రెడీ అప్పుడు, బట్ ఐ జస్ట్ కుడెంట్ స్టే క్వైట్. ఎందుకంటే ఐ వాజ్ అ బిజీ మదర్, ఐ వాజ్ వర్కింగ్. ఎందుకంటే మేము చూసాం మా తల్లిదండ్రులు ఎలాగా ఏదైనా సంఘంలో ఏదన్నా మన వాళ్ళకి ఏదైనా చేయాలి అన్నప్పుడు ఎప్పుడు ముందుండేవాళ్ళు. సో ఆ ప్రేరణతో మై హస్బెండ్ ఆల్సో ఎంకరేజ్ మీ అండ్ మై సిస్టర్ ఆల్సో. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది అడ్వకసీ గ్రూప్. సో ఇదంతా దిస్ ఇస్ వాట్ my journey has been in the US. దాని తర్వాత we moved back as a family. ఎందుకంటే ఒక 5 years అవుతుంది we moved back. The reason why we moved back, many people think ఎందుకు వచ్చేసారు అని అడుగుతుంటారు.
But for us, my husband and I, we always wanted to stay close to our parents. Okay. పేరెంట్స్ దగ్గర ఉండాలి, పిల్లలు కూడా ఆ ప్రేమ అనుభూతులు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలి, మన కల్చరు మన ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుందో దగ్గరుండి వాళ్ళు అనుభవించాలనే కోరిక. అండ్ దెన్ నాన్న యొక్క ఈ విజన్, తన ఎథికల్గా ఈ ఇన్స్టిట్యూషన్ని ఎంతో విలువలతో ఎంతో మందికి సేవ చేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ నడిపిన తీరు, అది మాకు వీ వాంటెడ్ టు కంటిన్యూ దిస్. అండ్ నాన్న అమ్మ మమ్మల్ని ఎప్పుడూ ఒక అంటే ఆడపిల్లలు కదా ఇలాగా అని ఎప్పుడు పెంచలేదు. దే వర్ ఆల్వేస్ దే గేవ్ అస్ ద ఫ్రీడమ్ అండ్ దే ఆల్వేస్ వాంటెడ్ అస్ టు బీ ఇండిపెండెంట్ విమెన్. వీ హ్యావ్ బిన్ దాట్. అండ్ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ని కూడా ఈ విలువలతో కూడిన దీంతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వీఆర్ హియర్ అసిస్టింగ్ నాన్న టు రన్ దిస్ ఇన్స్టిట్యూషన్. సో మీరు ప్రొఫెషనల్లీ అక్కడ వర్క్ చేసిన ఎన్వైరన్మెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్లీ. సో ఆ చేంజ్ ఓవర్ మీరు ఎలా తీసుకున్నారు? అండ్ ఆల్సో మీరు మెన్షన్ చేసినట్టుగా యూ హెవ్ డన్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అక్కడ చూసుకుంటే. సో మళ్ళీ ఇక్కడికి ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత ఇట్స్ డిఫరెంట్. సో హౌ ఇస్ ఇట్? ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ అ సెన్స్ దట్ బికాజ్ చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తున్నామండి. నాన్న కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, స్టూడెంట్స్కి ఎవరైనా వచ్చి మేము సివిల్ సర్వీసెస్ చేయాలి అనుకుంటున్నప్పుడు నాన్న వాళ్ళని కౌన్సిల్ చేయడం మేము దగ్గరగా చూసాం. అండ్ ఎప్పుడు కానీ ఒక సిన్సియర్ చెప్పేవాళ్ళు నాన్న, సివిల్ సర్వీసెస్ మీరు సాధించగలుగుతారు, బట్ ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్. కాబట్టి మీరు యంగ్ ఏజ్లో ఉన్నారు, ఒక ప్లాన్ బి ఉండాలి, మీకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కూడా ఉండాలి అని ఎప్పుడు చెప్పేవారు. ఇప్పుడు మనం చూస్తే ఎలా అయిపోయిందంటే బీఏ చేసేసి మీరు చేసేయగలుగుతారు అన్న ఇది ఎక్కువగా వినిపిస్తుంది మనకు. సో అది నాకు ఎప్పుడూ గుర్తొస్తుంటుంది. ఎందుకు నాన్న ఎంత క్లియర్గా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తారు, ఎందుకు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉండడము ఎంత ముఖ్యం అంటే, ఒక 2-3 మార్కులతోటి లిస్ట్లో రాకుండా మనం చూసేది ఆ ర్యాంకర్స్ ఎవరైతే వచ్చారో క్రేజే చూస్తాం. కానీ ఇలాగా సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు కానీ అంటే బీఏ తీసుకొని నేను చేసేయగలుగుతాను, హిస్టరీ సబ్జెక్ట్స్ తీసుకొని నేను చేసేసి ఒకవేళ రాలేదనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇట్స్ అ హైలీ, కొన్ని లక్షల మంది రాస్తారు ప్రిలిమ్స్, అండ్ ఇన్ దాట్ ఫ్యూ థౌజండ్స్ రైట్ మెయిన్స్, అండ్ ఫైనలీ సెలెక్షన్ అయ్యేది ఒక 1000 to 1200. సో నిజంని ఏమాత్రము అంటే ఒక సంకోచం లేకుండా పిల్లల భవిష్యత్తు కోసం చెప్పేది నాన్న దగ్గర మేము చూసామండి. ఆ సిన్సియరిటీ వీ హెవ్ సీన్. అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ అంటే ఈ ఇన్స్టిట్యూషన్ నడపడంలో ఇట్ ఈస్ అ వెరీ రిగరస్ థింగ్, బట్ అట్ ది సేమ్ టైమ్ మా పేరెంట్స్ యొక్క సపోర్ట్, మా స్పౌజెస్ సపోర్ట్, అండ్ మా బాబాయ్ ఉన్నారు, బాబాయ్ సపోర్ట్, అందరము కలిసి ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క విలువల కోసము నిలబడి ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ఆకాంక్ష. అంటే ఇక్కడే అర్థమవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే ఓన్లీ పాజిటివ్ యాంగిల్ చూపిస్తారు, నెగిటివ్గా ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే ఏంటనేది అది ఎవరు పోర్ట్రే చేయరు. ఇక్కడే అర్థమవుతుంది. సో మీరు వచ్చిన తర్వాత అంటే ఈ ఎన్వైరన్మెంట్ ఎలా అలవాటు చేసుకున్నారు అండ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇండియా ఇస్ మై కంట్రీ అండి. సో ఎన్వైరన్మెంట్ అంటే ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఇది కొత్త ప్రదేశం అని, బట్ డెఫినెట్లీ ఈ దేశంలో అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోచింగ్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ లైక్ ఐ మెన్షన్డ్, ద మిషన్ ఈజ్ టు స్టాండ్ ఫర్ దోస్ వాల్యూస్. సో అది ఎలాంటి బీయింగ్ అ మదర్ అండ్ బీయింగ్ యునో ఫుల్ టైమ్, ఇది ఒక జాబ్ లాగా కాదు. ఇట్ ఈస్ నాట్ అ జాబ్, ఇట్ ఈస్ మోర్ దాన్ అ జాబ్ ఐ వుడ్ సే. జాబ్ యుఎస్లో చేయడము ఇట్ ఈస్ ఫార్ డిఫరెంట్ దెన్ వాట్ దిస్ ఇస్. బట్ ఐ హ్యావ్ సీన్ మై మదర్, అమ్మ నాన్న ఇద్దరు they were educators, and amma she's a professor, retire ayyaru, Dr. B.R. Ambedkar Open University నుంచి విజయలక్ష్మి గారు. సో అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు, మా చెల్లి చాలా చిన్నది అప్పుడు, అమ్మ ఒళ్ళో షీ వాజ్ జస్ట్ అ బేబీ. అప్పుడు అమ్మ పిహెచ్డి చేశారు, అమ్మ చిన్న చెల్లిని పెట్టుకొని. అండ్ షీ యూస్ టు మేనేజ్ అస్ అండ్ ద హౌస్ అండ్ హర్ వర్క్ ఇన్ ద
ఇన్ ద యూనివర్సిటీ చాలా బాగా బ్యాలెన్స్ చేసేవాళ్ళు. సో అది నాకు మా ఇద్దరికి యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. మై మదర్ హ్యాస్ బీన్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. సో ఆ విధంగా చూస్తే చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం ఇలా ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది. సో ఓకే. సో అమ్మగారి గురించి ఇంకా చెప్తారా? అంటే మీ బాండింగ్ కానీ కొన్ని రోజులు దూరం ఉండేసి వచ్చారు అండ్ మీకు తెలిసింది కదా, అంటే ఫ్యామిలీ క్లోజ్ ఉండాలి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు ఇండియాకి. అవును. సో అమ్మ నాన్న అంటే ఎప్పుడు ఫర్ మై గ్రాడ్యుయేషన్ వచ్చారు. దెన్ వెన్ వీ హ్యాడ్ అవర్ చిల్డ్రన్ దే వర్ దేర్. ఎప్పుడు సపోర్టివ్గానే ఉన్నారు. ఆల్వేస్ అంటే యుఎస్లో ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంటే అదొక బాధ మనకు, యూనో. బట్ హియర్ నౌ వీఆర్ విత్ దెమ్. ఇప్పుడు అక్కడ ఉండి ఇది చేశారా అమ్మ, ఇది అయిందా నాన్న, ఇది తీసుకున్నారా అనే కంటే మేము దగ్గరుండి చేయడము ఆ సంతోషమే వేరు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు స్టే క్లోజ్ టు దెమ్. ఐ వుడెంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ డిఫరెంట్. సో ఓకే. సో మీరు మదర్ ఆఫ్ 3 కదా, సో పిల్లల గురించి చెప్తారా? అండ్ మీరు అలా అనిపించలేదు? మాకు 3 పిల్లలండి, 3 అబ్బాయిలు. ఫస్ట్ చైల్డ్ ఈజ్ 9 years అండ్ ట్విన్స్. తర్వాత బాబు 8 years 7.5 8 years వాళ్ళకి. సో ఇట్ వాజ్ అంటే మదర్హుడ్ హ్యాస్ బీన్ అ వెరీ ఎంపవరింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ పర్సనలీ. ఎందుకు అంటే ఫ్రమ్ దేర్ బర్త్ టు రేజింగ్ దెమ్ ఇన్ ద ఫస్ట్ ఇనిషియల్ ఇయర్స్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ రేజింగ్ ట్రిప్లెట్స్. బట్ మేము we used to spend a lot of time with them, my husband and I, managing our time with them, balance చేసుకుంటూ మా వర్క్ని షేర్ చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ని. అండ్ దెన్ పిల్లలు రీడింగ్ అది వీ యూస్ టు రీడ్ ఫర్ దెమ్. పిల్లలు 6 months ఉన్నప్పటి నుంచే వీ యూస్ టు రీడ్ ఫర్ దెమ్ అండి. దట్ వాజ్ అవర్ టైమ్ ఆఫ్ బాండింగ్ విత్ దెమ్. అండ్ రకరకాల పిల్లల పుస్తకాలు వాళ్ళకి చదవడము. వాళ్ళు 2.5 years ఉన్నప్పటి నుంచే దే యూస్ టు రిపీట్ ఆఫ్టర్ వాట్ వీ యూస్ టు రీడ్ ఫర్ దెమ్. అండ్ 4 సంవత్సరాలకే దే స్టార్టెడ్ రీడింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనం అనుకుంటాము పిల్లలకి ఏమి అర్థం కాదు, వాళ్ళు ఆ చిన్న వయసులో ఉన్నారు కదా ఏముంది అని. కానీ తల్లిదండ్రులు వాళ్ళతో స్పెండ్ చేసే టైం ఎంతో అమూల్యమైంది ఆ ఫస్ట్ 5 years ఎస్పెషలీ. అండ్ ఆ పరంగా ఎంత యుఎస్లో ఇట్ వాజ్ అ వెరీ రిగరస్ రొటీన్. మనకు అంతగా హెల్పర్స్ అవి ఇవి ఏమి ఉండవు. బట్ we used to make time for reading with the kids. బెడ్ టైం చదివే వాళ్ళము. వాళ్ళని ఇంటి దగ్గరే ఒక లైబ్రరీ ఉండేది. సో we used to take them walking to the library, do a lot of reading there. సో వాళ్ళు they have grown up to be very curious and చాలా లవింగ్ కిడ్స్. అండ్ దే ఆల్సో ఎప్పుడు ఏదో ఒకటి గీస్తుంటారు. ఇప్పుడు నేనేమి వాళ్ళకి బుక్ తీసుకొని చదువు అని అనవసరం లేదు. దే రీడ్ బుక్స్ విచ్ ఆర్ మచ్ హయ్యర్ టు దేర్ లెవెల్. పేలియంటాలజీ గురించి, డైనోసార్స్ గురించి ఎంత డెప్త్లో చెప్తారంటే ఆంథ్రోపాలజీలో ఉన్నది కూడా చెప్పేసే, బికాస్ దే హ్యావ్ దట్ క్యూరియాసిటీ. సో మనం ఆ బీజం చిన్నప్పుడే వేస్తే అది వాళ్ళే దే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ కమింగ్ టు how we spend time with them, basically over anything that they want to share. మేము స్కూల్కి రైడ్ వెళ్తున్నప్పుడన్నా వాళ్ళతో న్యూస్ పేపర్ చదవడము, వాళ్ళకి ఎక్స్ప్లెయినింగ్ దెమ్ వాట్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ అండ్ యునో ఆల్ దీస్ థింగ్స్ we do. ఓకే. సో మీరు వర్కింగ్ మదర్ ఉండే, ఇప్పుడు కూడా వర్కింగే. కాకపోతే చాలా మంది కొంచెం పాజ్ తీసుకుంటారు, అది అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. సో ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్ స్పేస్లో మళ్ళీ అది ఫిల్అప్ చేయడానికి, లేదంటే చాలా అడ్వాన్స్మెంట్స్ అయి ఉంటాయి. సో అది ఫిల్అప్ చేయడానికి టైం పడుతుంది, ఒక్కోసారి గివ్ అప్ ఇచ్చేస్తారు మదర్స్. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ ద బెస్ట్ వే టు డూ? For me personally, I did not take a break. So twins పుట్టినా కూడా I started working after that. సో పర్సనల్గా చెప్తున్నానండి, అంటే విమెన్కి అదొక పెద్ద ఎందుకు అదొక ప్రాబ్లం అవుతుంది అంటే when they go to the workplace,
they start questioning if they have the same ability before or after. అది ఒక డిసబిలిటీగా చూస్తారు పిల్లల్ని పుట్టడము. అది ఏది డిసబిలిటీ కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ వెరీ ఎంపవరింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ women should never feel like they have to choose between two, you know. And I urge all the fathers and all the men out there also to share the responsibilities at home, because it's a teamwork, you know. నేను అదే అడగబోతున్నాను. రేజింగ్ అ కిడ్ అంటే ఇట్స్ మదర్స్ జాబ్ అనేది ఫిక్స్ అయిపోయింది. బీట్ బాతింగ్ కానీ లేదంటే ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ మదర్స్ జాబే. ఓకే, జస్ట్ ఆడించడానికి ఫాదర్ తీసుకుంటారు. ఇది మనం అవునన్నా కాదన్నా. బట్ ఫార్చునేట్లీ మై హస్బెండ్ వాజ్ నాట్ లైక్ దట్. హీ హ్యాస్ బీన్, నేను ఊరికే చెప్పట్లేదు ఇది, బట్ ఐఎమ్ రియలీ టెలింగ్ యూ, వీ బోత్ షేర్డ్ అ లాట్ ఆఫ్ ఆర్ ఎవ్రీ యాక్టివిటీ ఇద్దరము చేసేవాళ్ళము. అండ్ ఇప్పటికీ ఏంటి ఆ అండర్స్టాండింగ్ మాకు, ఐ థింక్ ద మ్యారేజ్ ఆల్సో బికమ్ స్ట్రాంగర్ ఇఫ్ వీ ఫోకస్ ఆన్ రేజింగ్ ద కిడ్స్ టుగెదర్, అండర్స్టాండ్ చేసుకొని పెంచడం వలన వాళ్ళు కూడా ఒక హ్యాపీ ఎన్వైర్న్మెంట్లో పెరుగుతారండి. అది చాలా ఇంపార్టెంట్. మదర్ ఎంపవర్డ్గా ఉంది అంటే పిల్లలు రెండింతలు ఇంకా ముందుకెళ్తారు. సో దట్ ఈస్ వాట్. సో నైస్. సో మీ పిల్లలతో మీకు మదర్హుడ్ అనేది ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మీ మదర్తో మీ బాండింగ్ ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నారు, చిన్నప్పటి నుండి ఆవిడతో అన్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు, అండ్ ఇప్పుడు మీరు మదర్. సో ఆ డిఫరెన్స్ మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? అంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? సో అమ్మకి, నాకు పిల్లలు పుట్టాక అమ్మకి ఒక పోయం కూడా రాశాను. ఐ ఆల్సో రైట్ పోయట్రీ. సో ఐ రోట్ అ పోయం ఫర్ హర్. ఇట్ వాజ్ ఏంటంటే, అమ్మ ఒక నావలో ఎలాగైతే మమ్మల్ని తీర్చిదిద్దారో, ఇప్పుడు నా నావని ముందుకి నెట్టడంలో, నాకు హెల్ప్ చేయడంలో కూడా అమ్మ చెయ్యి ఎంతో ఉంది దాంట్లో. సో అది వీ హ్యావ్ సీన్ హర్, లైక్ ఐ సెడ్, హర్ కెరియర్ని తను మమ్మల్ని రేస్ చేయడము ఎంతో బ్యాలెన్స్డ్గా చేశారు. అండ్ అది షీ వుడ్ నెవర్ టేక్ అ బ్యాక్ సీట్, యునో, బికాస్ షీఈస్ అ మదర్ ఆర్ ఎనీథింగ్. షీ వుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఫర్ హయ్యర్ థింగ్స్. ఇప్పటికీ కూడా అమ్మ ఈజ్ అ వెరీ ఎస్టాబ్లిష్డ్ కవయిత్రి. తను అమ్మ గజల్స్ రాస్తారు అండ్ చాలా తెలుగు పోయమ్స్ రాశారు, ఎన్నో పుస్తకాలు రిలీజ్ చేశారు అమ్మ, ఇప్పటికీ రాస్తారు. సో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, ఇప్పుడు ఏం లేదు అన్నట్టు ఉండరు. షీఈ్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ దట్ ఈస్ వెరీ, అంటే ఒక చాలా ఎంకరేజింగ్ థింగ్. అంటే ఆ ఎనర్జీ మనకు వస్తుంది కదా పాస్ అవ్వడం వల్ల. అంటే అవునండి. అండ్ అమ్మ ఎప్పుడు వెన్ ఎవర్ we need any strength, that she is the one we go to, you know, apart from Nana. So and ఆ బాండ్ మమ్మల్ని చాలా స్ట్రాంగ్ చేసింది, యూనో. అండ్ ఐ వుడ్ ఆల్సో థ్యాంక్ మై తాత, అమ్మ వాళ్ళ ఫాదర్. నలుగురు ఆడపిల్లలు, 2 కొడుకులు, బట్ తాత ఈజ్ అన్ అడ్వకేట్. నలుగురిని మాస్టర్స్ వరకు చదివించాక, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాక పెళ్లి చేశారు. సో ఆ తరంలో తను అంత స్ట్రాంగ్గా ఉండడం వలన వీఆర్ టేకింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. పలవలి రామకృష్ణారెడ్డి గారు మా తాతగారు. సో అది ఐ ఫీల్ వీఆర్ బ్లెస్డ్, నాట్ జస్ట్ ఫర్ వన్ జనరేషన్, ఫర్ మెనీ జనరేషన్స్. మా ఫ్యామిలీలో స్ట్రాంగ్ విమెన్ని ఎంపవర్డ్గా పెంచాలి అన్న విషయము ఎప్పుడు ఉండేదండి. సో మా తాతగారు పలవలి రామకృష్ణారెడ్డి గారు, తాతయ్య చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన, అమ్మమ్మ షీ వాజ్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ, బట్ పూటకూళ్ళ ఇళ్లలో తిని తను చదువుకున్నారు. లాయర్గా పేదవాళ్ళ కోసము ఫ్రీగా తాతగారు వాదించేవారు. సో అమ్మ వాళ్ళందరినీ, మా పెద్దమ్మల్ని, పిన్నిళ్ళని అందరినీ మాస్టర్స్ వరకు చదివించారు. అండ్ దాని తర్వాతే పెళ్లి చేస్తానని చాలా ఖచ్చితంగా చెప్పారనమాట. సో ఆ బీజం ఏదైతే మా తాతగారు వేశారో, అది మా అమ్మలో మేము వి సీ దట్. అండ్ మేము చాలా థ్యాంక్ఫుల్ ఉంటాము. తను ఆ జనరేషన్లోనే అంత ప్రోగ్రెసివ్గా ఉండడము, అండ్ మా ఫాదర్ అలా ఉండడము, అండ్ ఇప్పుడు మై స్పౌస్ బీయింగ్ సో సపోర్టివ్, మా హస్బెండ్ అంత సపోర్టివ్గా ఉండడము. ఐ ఫీల్ విమెనే కాదండి, మెన్ ఆర్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్, మనం ఫెమినిజం అంటే అదేదో ఆడవాళ్ళదే అని అనుకుంటాము, బట్ మెన్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫ్యామిలీ టు
support the, be it your daughter, be it your grandchild or your wife, or you being the son. You, I think it's very important that we raise our boys to know that you, both girls and boys can do things అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచే తెలియజేయాలి. సో సో మీరు పర్సనలీ మీరు మదర్ అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. కొంతమంది ప్రిలిమ్ స్టేజ్లో, నెక్స్ట్ ఒకవేళ క్రాక్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తుంటారు. సో ఇంతమంది స్టూడెంట్స్తో డీల్ చేస్తారు కదా డైలీ బేసిస్లో. సో వాళ్ళతో బాండింగ్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ వెరీ, యాక్చువల్లీ ఐ వుడ్ సే ఇట్స్ అ ప్రివిలేజ్ అండి. స్టూడెంట్స్తో ఐ మెయింటైన్ అ వెరీ క్లోజ్ రిలేషన్షిప్. I make sure that I talk to them, understand their problems. వాళ్ళు they can directly reach out to me always. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారండి స్టూడెంట్స్, అండ్ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఫ్రమ్ ఎగ్జామ్ పరంగానే కాకుండా ఒకటి ప్రిలిమ్ స్టేజ్ కానీ, మెయిన్ స్టేజ్ కానీ, వాళ్ళకి ఇంటర్వ్యూ స్టేజ్లో కానీ రకరకాల హార్డ్షిప్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. అవి రికగ్నైజ్ చేసి చెప్పుకోగలిగేటట్టు వాళ్ళకి సరైన సమయంలో సరైన ఫ్యాకల్టీ మెంబర్ కానీ, మెంటర్ని కానీ వాళ్ళకి అందుబాటులో ఉంచడము. యాజ్ అ ఫెసిలిటేటర్, యాజ్ అ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ వెరీ సీరియస్లీ. అండ్ స్టూడెంట్స్లో కూడా ఏంటంటే ఫ్యామిలీకి దూరంగా ఉండడం వలన వాళ్ళు సిక్ అవ్వడం కానివ్వండి, అండ్ వాళ్ళకి సోషల్గా, ఎమోషనల్గా సపోర్ట్ లేకపోవడము, దట్ those things are very hard for them. సో ఈ ఎగ్జామ్ కూడా ఒక అటెంప్ట్లో వచ్చే ఎగ్జామ్ కాదు, సివిల్ సర్వీసెస్. సో వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి, సో వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, వాళ్ళ సోషల్గా, ఎమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడము ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళకు తెలియజేస్తుంటాము. సో ఐ థింక్ దాట్ రిలేషన్షిప్ ఈజ్ అ వెరీ స్పెషల్ వన్ ఫర్ మీ. ఓకే. సో కోచింగ్ అంటే ఓన్లీ క్లాస్ చెప్పాము, సబ్జెక్ట్ చెప్పాము, క్లాస్ అయిపోయింది, అక్కడితో బాండింగ్ కట్ అవ్వదు. సో వాళ్ళు కూడా మెంటల్గా వాళ్ళకి కొంచెం సపోర్ట్ కావాలి. సో ఎందుకంటే ఓన్లీ సబ్జెక్ట్ ఒక్కటే చదువుకుంటే అవ్వదు కదా ఈ ప్రిపరేషన్లో. సో అలాంటి వాళ్ళకి మెంటల్గా ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీరు? వాళ్ళ మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతుంది? సో సపోర్ట్ అంటే ఇప్పుడు మనము చాలాసార్లు సివిల్ సర్వీసెస్ ఎగ్జాము చాలా బుక్కులు చదవాలి ఇదే అనుకుంటాం, కానీ it is also testing your emotional intelligence right from prelims, mains and interview stage lo మీ emotional state ఎలా ఉంది, మీరు how are you handling your emotions. ఇప్పుడు prelims exam మీరు you have to write in 2 hours 100 క్వశ్చన్లు రాయాలి, సమాధానాలు రాయాలి, అండ్ ఆ ప్రెషర్లో యూ హ్యావ్ టు గెట్ ద కట్ ఆఫ్ దట్ యూ నీడ్. చాలామంది ఆ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియకనే వాళ్ళు కంటెంట్ ఉన్నా దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్. సో ఇవన్నీ మేము రికగ్నైజ్ చేసామండి వాళ్ళకి. అండ్ ఒక స్టేజ్లో ఇప్పుడు ప్రిలిమ్స్ మల్టిపుల్ టైమ్స్ క్లియర్ చేసి కన్సిస్టెంట్గా సాధించిన వాళ్ళని మెంటర్స్గా పెట్టడము అండ్ ఫ్యాకల్టీగా పెట్టడము, వాళ్ళకి స్పెషల్ రివిజన్ ప్రోగ్రామ్స్ చేయడము, మెయిన్స్ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి క్లారిటీతో రాయడము. నాన్నగారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మోర్ దాన్ ఒక్కొక్కసారి నాలెడ్జ్, విస్తృత పరిజ్ఞానం అవసరం సివిల్ సర్వీసెస్కి, బట్ అట్ ద సేమ్ టైమ్ బికాజ్ యూ విల్ బీ డీలింగ్ విత్ ద పొలిటీషియన్స్ అండ్ ద బ్యూరోక్రాట్స్ అండర్ యూ, అండ్ క్లారిటీతో కమ్యూనికేట్ చేయడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ సివిల్ సర్వెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఇన్ యువర్ మెయిన్స్ అండర్ ప్రెషర్, దట్ టు బికాజ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డే ఎస్ఏ ఉండి ఫ్రైడే రోజు, దెన్ సాటర్డే పొద్దున్న GS1, సాయంత్రం GS2, దెన్ సండే GS3, GS4, గ్యాప్ లేకుండా ఉంటుంది, మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ డేస్ గ్యాప్, దెన్ యూ హ్యావ్ ఆప్షనల్ ఎగ్జామ్. సో ఇలాగా ఆ స్కెడ్యూల్ పెట్టడమే దే ఆర్ టెస్టింగ్ యువర్ ఎబిలిటీ టు వర్క్, ఐ మీన్ రైట్ అండర్ ప్రెషర్. సో ఈ ప్రెషర్ని వాళ్ళు తీసుకోగలగాలి అంటే వాళ్ళ ఎమోషనల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా ఐ వుడ్ యాడ్ దట్ ఆల్సో, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్టూడెంట్స్. సో ఈ విధంగా వాళ్ళకి మెంటర్స్ని ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ కరెక్షన్లో వాళ్ళకి డిఫరెంట్ స్టేజెస్లో హెల్ప్గా ఉండే వాళ్ళని పెట్టడము, అండ్ నేను అందుబాటులో ఉండడము, అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఉన్న వాళ్ళు, ఇంటర్వ్యూ ప్యానల్ బోర్డ్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎంతో బాగా ఫీడ్బ్యాక్ ఇవ్వడము, అండ్ I also help them in the interview stage to help them understand. చాలామంది
మనం అనుకుంటాము దే గో త్రూ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ ఆల్సో. సో ఇవంతా వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేస్తూ మేము వీ హెల్ప్ దెమ్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. సివిల్ సర్వీసెస్లో ఎలాగైతే సేవాభావంతో మనము చేయాలనుకుంటామో అదేవిధంగా ఆ సేవాభావము మాలో ఇన్స్టిల్ చేశారు మా పేరెంట్స్. సో no matter what the opportunity is, we ensure that we are there. ఈవెన్ మేము యుఎస్లో నేర్చుకున్న దాన్ని ఇక్కడ మన స్టేట్స్లో ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్తో కానీ వీ ఆల్వేస్ ఇంటరాక్ట్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్. మీరు యూఎస్లో ఉండొచ్చారు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు అండ్ ఆల్సో మీ వర్క్ వల్ల కూడా మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ దొరికింటుంది అక్కడ. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్సెస్ ఏమో అబ్జర్వ్ చేశారు మీరు? సో యుఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ స్కూల్లోనే చదవరండి అందరూ. పబ్లిక్ స్కూల్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. అట్ ద సేమ్ టైమ్ ఆ నేబర్హుడ్లో ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఈజ్ వాట్ పేస్ ఫర్ ద స్కూల్ ఓవర్ దేర్. సో ఎలాంటి ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిచ్ నేబర్హుడ్ then you are going to be in some of the best schools, and at the same time అక్కడ ఉన్న కమ్యూనిటీ స్టూడెంట్స్ని బట్టి K-12 ఎడ్యుకేషన్ అండ్ చార్టర్ సిస్టమ్ ఉంటుందండి యుఎస్లో. వాళ్ళకి బేసికలీ స్టూడెంట్స్ హ్యావ్ నాట్ జస్ట్ ద సబ్జెక్ట్, వాళ్ళు ప్రాక్టికల్గా కూడా చాలా విషయాల్లో చేస్తుంటారు అండ్ దే హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నా వాళ్ళు హై స్కూల్కి వచ్చినప్పుడు మనము ఎలాగైతే 10th అయిన తర్వాత 11th 12thకి ఎంపీసీనా బైపీసీనా అని డిసైడ్ అయిపోవాల్సి వస్తుంది, కానీ దే ఆర్ గివెన్ అ చాయిస్. ఇంకా వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిగిన్ చేసినా కూడా దే హ్యావ్ ద చాయిస్ టు ఎక్స్ప్లోర్ అండ్ అండర్స్టాండ్ వేర్ దేర్ స్ట్రెంగ్త్స్ ఆర్. సో అది నోటీస్ చేశాను, ఆ చాయిస్ ఒకటి. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో మెజారిటీగా మనము రోట్ లెర్నింగ్ నుంచి we have to move away from that. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో కూడా there are many schools, many colleges who are taking ఇంటర్డిసిప్లినరీగా ఎడ్యుకేషన్ ఇవ్వడము, స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచరు. ఇప్పుడున్న ఏఐ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాలెడ్జ్కి ఎక్కడా కరువు లేదండి. సో పిల్లలకి నేర్పించాల్సింది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలి త్రూ క్రియేటివిటీ, త్రూ కొలాబరేషన్, త్రూ అండర్స్టాండింగ్ విత్ ఎంపతి. ఫస్ట్ ఎంపతి ఉండాలి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సెస్ని ఇవ్వడము, ఎడ్యుకేషన్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తీసుకురావడము, ఇలాంటివి నేను మన కొన్ని స్కూల్స్లో ఉన్నాయి ఆల్రెడీ అండ్ కాలేజెస్లో. బట్ వెన్ ఐ సే కాలేజెస్ ఇంటర్డిసిప్లినరీగా చదవడం అంటే హ్యుమానిటీస్ అంటే ఉట్టి హ్యుమానిటీసే చదవడం కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు కూడా కొన్ని హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్ కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అది ఇవ్వడం వలన ఏంటంటే యు ఆర్ నాట్ జస్ట్ స్టడీయింగ్ టెక్నికల్ నాలెడ్జ్, యు ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో ఎలాగా ఈ ఇష్యూని మనము ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ తోటి ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ఫేస్ చేసే ఇష్యూస్ క్లైమేట్ చేంజ్ తీసుకోండి, ఆర్ you see how the society is going to change with AI. All these issues are not purely technical. They have a huge aspect of the humanities part of it. If you take put AI legislations తీసుకోండి, Europe has been the first country to take steps in terms of legislation for AI. సో ఈ విధంగా చూస్తే ఏది ఇట్ ఈస్ కెనాట్ బి సీన్ ఇన్ అ సైలో, ఇది సపరేట్ సబ్జెక్ట్. సో పిల్లల్లో అన్ని సబ్జెక్ట్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాటిని ఇంటర్లింక్ చేసుకొని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, మోర్ ఇట్ షుడ్ బి ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ మూవ్ టువర్డ్స్ మేకింగ్ ఇట్ మోర్ క్లోజ్ టు ద రియల్ వరల్డ్ అండి. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, డిగ్రీలు ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు వెళ్ళి ఒక కంపెనీ వాళ్ళే సొంతంగా పెట్టాలన్నా, వాళ్ళు ఒక కంపెనీలో పని చేయాలన్నా వాళ్ళకి ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని. ఇప్పుడు మీ మేనేజర్ మీకు ఒక ఇష్యూ ఇస్తారు, మీరు ప్రోయాక్టివ్గా అది చేయగలుగుతున్నారా, మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా సాల్వ్ చేయడానికి. సో ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే బీజాలు వేయాలండి, అది ఎప్పుడో పెద్దగా అయ్యాక చేసేది కాదు. సో స్కూల్స్ దట్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ రౌండ్గా డెవలప్ చేసేవాళ్ళు, దట్ ఈస్ వాట్. ఓకే, నైస్.
సో మదర్హుడ్ గురించి మాట్లాడితే మన మదర్స్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా 80s 90s కిడ్స్ని మన మదర్స్ డీల్ చేసిన వే డిఫరెంట్. ఇప్పుడు 21st సెంచరీ కిడ్స్ని డీల్ చేసే వే ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో డూ యూ అగ్రీ టు దాట్? డెఫినెట్లీ, ఐ డెఫినెట్లీ అగ్రీ. ఐ ఫీల్ లైక్ మనము టీవీ చూడడమే ఆ టైంలో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్, ఉన్న 2-3 ఛానళ్ళతో. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ అ క్లిక్ ఆఫ్ అ బటన్, అట్ సచ్ అ వాస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వేర్ ఒక వీడియో అయిపోకముందే ఇంకొక సజెషన్ వచ్చేయడము. ఇది పిల్లలకి ఆ స్కిప్ ప్యాడ్ కొట్టడం కూడా వాళ్ళకి లిటరలీ. అవునండి. సో ఇంత టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా ఉన్న టైంలో పిల్లలకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ టీచ్ దెమ్ డిసిప్లిన్ అబౌట్ వెన్ టు యూజ్ ద గ్యాడ్జెట్స్ దట్ దే హ్యావ్. సో ఆ పరంగా చూస్తే పిల్లలకి అందుకే మేము రీడింగ్ చాలా అలవాటు చేసామండి పిల్లలకి చిన్నప్పటి నుంచే. పుస్తకాల నుంచి అది వాళ్ళకి సొంతంగా వాళ్ళకి ప్రేమ కలిగేటట్టు చేసాం. సో దట్ దే ఆర్ నాట్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్. ఇంట్లో కూడా దేర్ ఇస్ టైమ్ లైన్స్ వాళ్ళకి, ఈ టైంలోనే చూడాలి, ఆర్ యునో వాట్ ఎవర్ దే వాచింగ్ దే వాచ్ ఆన్ ద టీవీ, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఇంటర్నెట్ నుంచి ప్లే అవుతున్నా కూడా. సో దట్ ద పేరెంట్స్ ఆర్ ఏబుల్ టు సీ వాట్ దే ఆర్ సీయింగ్ అనేది. సో ఈ టైంలో ఐ ఫీల్ లైక్ నేచర్కి వాళ్ళని చాలా దగ్గరగా పెంచాలండి. ఎందుకంటే మనం పెరుగుతున్న సిటీస్ ఎన్వైర్న్మెంట్లో, ఈవెన్ ఇప్పుడు మనం విలేజెస్ తీసుకున్నా కూడా సెల్ ఫోన్స్ ఇవి వచ్చేయడం వలన పిల్లలు ఎక్కువ టైము అది ఒక నానీ లాగా అయిపోయింది అనమాట పిల్లలకి. పేరెంట్స్ బిజీగా ఉంటే ఫోన్ ఇచ్చేసి ఫోన్ చూసుకుంటుంటే అయిపోతుందని. బట్ దట్ ఈజ్ అ హ్యూజ్ వాళ్ళకి ఎమోషనల్గా అండ్ వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా చాలా దెబ్బతీస్తుంది అనమాట. సో అందుకు పేరెంట్స్గా మనం వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడము చాలా ఇంపార్టెంట్ అండి. నో మ్యాటర్ హౌ బిజీ అవర్ స్కెడ్యూల్స్ ఆర్, మేము చాక్అవుట్ చేసుకుంటాం టైం విత్ అవర్ కిడ్స్. ఎందుకంటే ఎవ్రీ డే వీ మేక్ టైం, అట్లీస్ట్ ఒక 20 minutes వీ రీడ్ టుగెదర్. ఆ బుక్స్ చదివేటప్పుడు వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ కానీ, ఆ కాన్వర్జేషన్స్, వాళ్ళ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయడము, వాళ్ళ లెవెల్కి హయ్యర్ థింకింగ్ కూడా వాళ్ళు తెచ్చుకోవడము. ఐ ఫీల్ పేరెంట్స్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్. సో ఆ విధంగా వాళ్ళకి బయట కూడా ఆర్ట్ గ్యాలరీస్కి తీసుకెళ్ళడము, వాళ్ళకి ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్ట్ చేయించడము, పిల్లలకి పోయట్రీ, ఐ రైట్ పోయట్రీ, అమ్మ రాస్తారు పోయట్రీ. సో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళకి ఎలాగా సమాజాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలా రాస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మా పెద్దబ్బాయి ఒక హైకు రాశాడు రీసెంట్గా తన సొంతంగా. సో ఇట్స్ హెల్పింగ్ దెమ్. అంటే మనము యాజ్ పేరెంట్స్ మనం ఎంత బిజీగా ఉన్నా అండి, పిల్లలు మన పిల్లలు. వీ కెనాట్ హ్యావ్ ద టీవీ రేస్ దెమ్ ఆర్ ద ఇంటర్నెట్ రేస్ దెమ్. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ వీ గివ్ టైమ్ టు దెమ్. సో అది బ్యాలెన్స్ చేయడము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. సో ఫైనలీ మదర్స్ డే స్పెషల్ కదా. సో వాట్ ఈజ్ మదర్హుడ్ టు యూ? అంటే ఒక డెఫినేషన్ అంటే మీరేం చెప్తారంటే మీ ఓన్ డెఫినేషన్ ఏంటి ఆఫ్ మదర్హుడ్? మదర్హుడ్ ఐ ఫీల్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, అండ్ ఇట్స్ అ వెరీ ఎంపవరింగ్ ఎక్స్పీరియన్స్ అండి టు బీ అ మదర్. అంటే మన జీవితంలో మనము అనుభవించిన, మన తల్లిదండ్రుల నుంచి మనము ఎక్స్పీరియన్స్ అయిన ఆ ప్రేమ అనుభూతులు మన చేతిలో, ఆ చిన్న బిడ్డ మన చేతిలో ఉన్నప్పుడు అది ఈ జీవితం నా మీద ఆధారపడి ఉంది అన్నదే అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. మన పేరెంట్స్ యొక్క సాక్రిఫైజెస్, వాళ్ళు చేసిన ప్రతి చిన్నది మనకి ఇలాగ ఫ్లాష్ అవుతుంది. సో ఫర్ మీ మదర్హుడ్ హ్యాస్ బీన్ అ వెరీ ఎంపవరింగ్ ఎక్స్పీరియన్స్. హెల్పింగ్ పిల్లల్ని రేస్ చేయడము, వాళ్ళకి సరైన దారిలో వాళ్ళకి విలువలతోటి అన్ని విధాలుగా వాళ్ళని మంచిగా తీర్చిదిద్దే దానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నానండి. Okay, so nice ma'am, pleasure meeting you. Happy Mother's Day to you, and happy Mother's Day to your mother as well. Thank you, and wish you the same. Thank you. Yes.